టు SR6 న్యూస్. మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ బీజేపీ గెలిచిన సర్పంచ్ గ్రామాల కూతన ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు అభివృద్ధి నిధులు కేటాయించనున్నట్టు ప్రకటించారు. ఈ నిధులతో గ్రామంలో తాగునీరు సౌకర్యం, రహదారులు, డ్రైనేజీ పనులు, వీధి దీపాలు, ఇతర ముఖ్య అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించబడతాయని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీది ఒకసారి ఆలోచన చేయండి. దాదాపు ఈ మున్సిపాలిటీకి 45 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే దాదాపు 20 వార్డులు ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. ప్రతి వార్డులో ఇదే పరిస్థితి. మొత్తం ఇది రోడ్డు, ఈ ప్రధాన రోడ్డు మీద ఈ రకంగా డ్రైనేజ్ మొత్తం వస్తే ఒకసారి ఆలోచన చేయండి. చిన్న చిన్న పిల్లలు నిజంగా కనుక ఆ డ్రైనేజ్లో పెడితే మొత్తం మునిగిపోతారు. చాలా దారుణంగా ఉంది. మొత్తం అక్కడ చూస్తే దోమలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో దోమలు ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ అయితే చాలా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో పలుమార్లు ఈ యొక్క మున్సిపాలిటీకి, అధికార యంత్రాంగానికి, అధికార పార్టీకి పలుమార్లు విన్నవించుకున్నా నిమ్మక నీరెత్తినట్లు ఉంది. ఎందుకు ఇలాంటి దారుణమైన పరిస్థితి? ఇటువంటి చిన్న డ్రైనేజీలు, పెద్ద పెద్ద డ్రైనేజీల వల్ల ఈ యొక్క ఐజా మున్సిపాలిటీకి ఎవరన్నా రావాలంటే కూడా భయపడుతున్నారు. కోట్లాది రూపాయల నిధులు వచ్చినా ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోలేదు. వెంటనే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేయాలంటే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తేనే ఇలాంటివి పునరావృతం కావు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది నిధులు ఈ యొక్క రాష్ట్రాలకు, అదేవిధంగా మున్సిపాలిటీలకు ఇస్తే కనీసం వాటిని తీసుకొని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీదకి వచ్చినాయి. ఒకవేళ చిన్న వర్షం వస్తే ఈ డ్రైనేజ్ నీళ్లు మొత్తం ఇంట్లోకి వస్తాయి. వెంటనే వీటిని ఈ యొక్క మున్సిపాలిటీ యంత్రాంగం క్లీన్ చేసి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ క్లీన్ చేయాలి. అదేవిధంగా సీసీ రోడ్లు వేయాలి. వీటితో పాటు అభివృద్ధి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ప్రజల పక్షాన రోడ్ల మీదకి ఎక్కి ఖచ్చితంగా వీటన్నిటిని క్లియర్ చేసేంత వరకు పక్కకు పోము. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. కేంద్రం నిధులతో అభివృద్ధి చేయండి అని మొత్తుకుంటున్నాం. వెంటనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మున్సిపాలిటీకి 45 కోట్ల రూపాయలు వచ్చినట్టున్నారు, కానీ ఎక్కడ అభివృద్ధి లేదు. వెంటనే ఐజా మున్సిపాలిటీ డెవలప్ చేయాలని, లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.